వీక్ అయిపోతుంది. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తానంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్లో వచ్చేసరికి ఫస్ట్ ఏంటి, స్ట్రెస్ ఉందా లేదా అందరికీ, స్ట్రెస్ అందరికీ ఉంది. రెండవది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆల్కహాల్, ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల, అండ్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్. పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే నథింగ్ బట్ మీ బాడీకి న్యూట్రిషన్ కావాలి, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్, వాటర్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, ఇవన్నీ కూడా మీ బాడీకి కావాలి. మీకు ఈటింగ్ హ్యాబిట్స్ ఏమైనా దీనికి ఆపోజిట్ లో ఉన్నాయి. సో బాడీకి కావాల్సింది ఇవ్వకుండా మీకు కావాల్సింది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీ టేస్ట్కి కావాల్సింది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మీ ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోతుంది. అంటే ఇటువంటి స్టెప్స్ లో ఏదో ఒక స్టెప్స్ లో మీరు మిస్టేక్ చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది స్ట్రెస్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ మెడిసిన్స్ వాడటం, సరిగ్గా తినకపోవడం. సో వీటి వల్ల ఎక్కువ మందికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తన పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇమ్యూనిటీని పెంచే ప్రొడక్ట్స్ అనేవి మీకు ప్రమోట్ చేయట్లేదండి. ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి గల కారణం ఏంటి, సో వాటి గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. అర్థమవుతుందా పాయింట్? నెక్స్ట్, సో ఫస్ట్ వచ్చేసరికి వెస్టీజ్ స్పిరులినా. సో ఇప్పుడు నేను మీకు పూర్ న్యూట్రిషన్ హ్యాబిట్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, ఎక్సెస్గా ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తానంటే కంపన్సేట్ చేసుకుందాం. ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని దీన్ని ఏ విధంగా మనం కాంపన్సేట్ చేసుకోవాలో చెప్తాను. సో కమింగ్ టు స్పిరులినా అండి. సో స్పిరులినా అనేది ఏంటి అంటే స్పిరులినా హ్యాస్ బీన్ కన్జ్యూమ్డ్ ఫర్ సెంచరీస్ డ్యూ టు హై న్యూట్రిషన్ వాల్యూ అండ్ సపోజ్ హెల్త్ బెనిఫిట్స్. స్పిరులినా అనేది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి. ఇది వాడుకలో ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి. స్పిరులినా అనేది ఏంటి అంటే సూపర్ ఫుడ్, ఏ మిరాకిల్ ఫ్రమ్ ద సీ అన్నమాట. ఓకే, సముద్రం అడుగున పెరిగే ఒక నాచు మొక్క, బ్లూ గ్రీన్ ఆర్గానిక్ తయారు చేస్తారు. సో ఇందులో ఏమంటే హై అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అండ్ సింపుల్ గా చెప్పాలంటే స్పిరులినా ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మోస్ట్ కంప్లీట్ ఫుడ్ సోర్స్ ఇన్ ద వరల్డ్. సార్ వాట్ యూ మీన్ బై ఫుడ్? జనరల్గా మన ఫుడ్ ఏంటంటే మనకు తెలిసింది ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవి అనుకుంటాం. బట్ ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ అంటే. సో న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫుడ్ సోర్స్ ఇన్ ద వరల్డ్. ఫుడ్ సోర్స్ అండి, మీకు అర్థమవుతుందా? సోర్స్ వేరు, ఫుడ్ వేరు, ఫుడ్ సోర్స్ వేరు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా సింగిల్ గా దొరికే దాంట్లో ఏంటంటే స్పిరులినా అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, స్పిరులినా ఇస్ ప్యాక్డ్ విత్ మెనీ వైటల్ న్యూట్రియంట్స్ దట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఇల్నెస్ అండ్ డిసీజెస్. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సో వైటల్ న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది, మీరు జబ్బు పడకుండా, డిసీజ్ గురి కాకుండా మీ బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాగంటే బీటా క్యారోటిన్. ఓకే, బీటా క్యారోటిన్ క్యారెట్లో దొరుకుతాయంటే, సో 10 రెట్లు క్యారెట్ల కన్నా 10 రెట్లు స్పిరులినా దొరుకుతుందంట. అలాగే స్పిరులినాలో ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్. కంపేర్ చేసుకుంటే 77% ప్రోటీన్ ఉంటుందంటే ఇట్ కంటైన్స్ 18 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అండ్ వీటితో పాటు ఇందులో ఒమేగా-3 ఉంటుందండి, గామా లినోలిక్ యాసిడ్, జిఎల్ఏ ఫామ్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సారీ గామా లినోలిక్ యాసిడ్, జిఎల్ఏ అంటారు, is found in spirulina. It contains essential vitamins like B, C, E, E. And spirulina is a rich source of potassium, calcium, chromium, copper, iron, and magnesium. సో మన బాడీకి ఇంపార్టెంట్ మినరల్స్ ఏమైనా కావాలంటే కాల్షియం ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటాషియం కావాలి, క్రోమియం, మీకు క్రోమియం ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి ఇన్సులిన్ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతుందండి. అండ్ ఐరన్, మీకు రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అండ్ మెగ్నీషియం, ఈ మజిల్ పట్టేయడం కానీ, ఓకే, హార్ట్ మీద క్రాంప్స్ రాకుండా ఉండడం కానీ, సో వీటన్నింటికి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ గ్రేట్ సోర్స్ ఆఫ్ పవర్ఫుల్ ప్లాంట్ బేస్డ్ న్యూట్రియంట్స్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్, హూ షుడ్ టేక్ స్పిరులినా. స్పిరులినా ఎవరెవరు తీసుకోవాలి, నేను స్పిరులినా గురించి మాట్లాడతాను కొంచెం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికవరీ పేషెంట్స్, కొంతమంది ఎవరైనా డిసీజ్ గురై వాళ్ళు హాస్పిటల్లో అయిపోయిన తర్వాత, అడ్మిషన్ అయిపోయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత ఇంటికి వస్తారు కదా, ఆ రికవర్ అయ్యే టైంలో వాళ్ళకి స్పిరులినా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా ఉంటుంది రికవరీ రేట్. అండ్ పీపుల్ విత్ బిజీ లైఫ్ స్టైల్స్ అండి, వాళ్ళు తినడానికి కూడా ఫుడ్ సరిగ్గా ఉండకపోవడం అంటే దే డోంట్ హ్యావ్ టైం. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, పరుగులు. ఓకే, సో అలాంటి వాళ్ళకి, బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మనం స్పిరులినా ఇవ్వచ్చు. అండ్ వెజిటేరియన్స్ అండ్ స్పోర్ట్స్ లవర్స్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ స్పోర్ట్స్ ఎంతూజియాస్టిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సీనియర్ సిటిజన్స్, అఫ్ కోర్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇవ్వచ్చు అండి, బికాస్ ఇట్ కంటైన్స్ మోర్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇందులో B12 కూడా ఉంటుందండి. అండ్ చిల్డ్రన్స్ అండ్ టీనేజర్స్. సో మన వెస్టేజ్ స్పిరులినా మాత్రం 8 years దాటిన వాళ్ళకి ఇవ్వాలండి. ఎందువలంటే ఇది మనకి కాన్సన్ట్రేటెడ్ అనమాట, మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, అండ్ రోజుకి 2 నుంచి 3 క్యాప్సూల్స్, నేనైతే 3 క్యాప్సూల్స్ తీసుకోమని చెప్తాను.
సో తీసుకోవడం వల్ల పర్ డే బిఫోర్ మీల్స్, అంటే బిఫోర్ మీల్ తీసుకున్నా పర్వాలేదు, ఆఫ్టర్ మీల్ తీసుకున్నా పర్లేదు, బట్ ఏదో ఒక టైం మనకు అలోపతి అలవాటు అయిపోయింది కాబట్టి మెడిసిన్స్ వాడటం వల్ల ఆఫ్టర్ తీసుకోవడం కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఎవరెవరు వాడకూడదు అంటే మాక్సిమం యూరిక్ యాసిడ్ లెవెల్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఓకే, కిడ్నీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పిరులినా ఇవ్వకూడదు. ఎందువలంటే ఇందులో ఎక్కువ శాతంలో మనకి పొటాషియం అది ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది కొంతమందికి సీ ఫుడ్ పడదు, అలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమందికి ర్యాషెస్ అవి వస్తూ ఉంటాయి. బట్ 99% ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. సో ఎవరికైనా నాకు సీ ఫుడ్ ఎలర్జీ ఉందనుకున్న వాళ్ళకి మీరు చెప్పొచ్చు. ఓకే. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడకూడదు. హైపర్ అంటే సన్నగా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వాడకూడదు, రైట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ వచ్చేసరికి ఆమ్లా అండి. సో ఆమ్లా అంటే ఇండియన్ గూస్బెర్రీ అంటారు. 3000 సంవత్సరాలు దీనికి చరిత్ర ఉంది. సో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ లెవెల్స్ ని ఎక్కువగా ఇచ్చేది విటమిన్ సిలో మనకి ఉసిరండి. లెమన్ కన్నా 30 టైమ్స్. ఓకే. సో 30 టైమ్స్ విటమిన్ సి, ఆరెంజెస్ కన్నా విటమిన్ సి ఎక్కువ మనకి ఆమ్లలో దొరుకుతుంది. అలాగే ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ వైటమిన్ సి ఇస్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? ఆక్సీకృతం అవ్వకుండా మన బాడీలో ఉన్న సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ సింపుల్ గా చెప్పాలంటే వైట్ బ్లడ్ సెల్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? పోలీస్ వ్యవస్థని బాగా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అండ్ అఫ్ కోర్స్ డైజెషన్ కి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే. అలాగే హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళని ఇది రిడ్యూస్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి మనకు వైటమిన్ సి బాగా సపోర్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఆమ్లా. అండ్ స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్దీగా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మన బాడీకి కూలెంట్ ఏజెంట్ అండి. అలాగే పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఎసిడోసిస్ నుంచి మనకి ఆల్కలైజ్ జోన్ లో ఉంచుతుంది. అలాగే మన బాడీలో రిలీజ్ అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని కూడా ఇది స్టిమ్యులేట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. రోజుకి 2 క్యాప్సూల్స్ అండి. సో ఆఫ్టర్ ఫుడ్ వేసుకుంటే చాలా మంచిది. ఓకే. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే గౌమన్ మిల్క్ అంటారు, ఆవు మురుగుపాలు. అంటే దూడ పుట్టిన ఫస్ట్ 6 అవర్స్ లో వచ్చే మిల్క్ ని జున్ను పాలు అంటారు. సో ఈ మిల్క్ లో ఏంటంటే 100 టైమ్స్ మోర్ యాంటీబాడీస్ దట్ రెగ్యులర్ మిల్క్. జనరల్ గా మిల్క్ లో యాంటీబాడీస్ ఉంటాయి. సో దానికన్నా 100 టైమ్స్ యాంటీబాడీస్ ఎక్కువ కొలెస్ట్రాల్ లో ఉంటాయి. సో ఇట్స్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్సో రిచ్ సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ దట్ హెల్ప్స్ టు బూస్ట్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీని బూస్ట్ అప్ చేయడానికి అందుకే పుట్టిన పిల్లలకి వెంటనే తల్లిపాలు పట్టమని చెప్తాను. ఎందువలంటే సో తల్లిపాలలో ఏముంటుందంటే ఇమ్యూనిటీ బూస్టర్, అంటే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి, యాంటీజెన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ పిల్లోడికి ఎటువంటి డిసీజ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇమ్యూనిటీ బూస్టర్ కింద సపోర్ట్ అవుతుంది. అందుకే పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వమని చెప్తారు. కొంతమంది ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే సో మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వీడికి బ్రెస్ట్ ఫీడింగ్ లేదు అనుకున్న వాళ్ళకి వాళ్ళ తాలూకా హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మీరు సింపుల్ గా చూసుకుంటే కొలెస్ట్రాల్ లో 37 స్పెసిఫిక్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ అంటే రోగ నిరోధక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ ఉంది మనకి బాడీలో. ఓకే. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే 5 వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి ఇందులో. అలాగే ప్రోటీన్స్ ఇన్హిబిటర్స్ ఉంటుంది. అలాగే 8 టైప్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇన్సులిన్ టైప్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో గ్రోత్ ఫ్యాక్టర్ చెప్తానంటే గ్రోత్ హార్మోన్ వేరు, గ్రోత్ ఫ్యాక్టర్ వేరు. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోస్ స్మెల్ చూస్తుంది, టంగ్ టేస్ట్ చూస్తుంది. సో ఇవి సెన్స్ ఆర్గన్స్ అనమాట. సో వీటి తాలూకా పనితీరు పెంచడానికి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ని పెంచడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ గ్రోత్ హార్మోన్స్ కూడా ఇందులో ఉంటాయి. అండ్ మోస్ట్లీ మేజర్ అండ్ మైనర్ విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఎందువల్లంటే తల్లి పాల తర్వాత అది శ్రేష్టమైన పాలు అంటే ఆవు పాలు అని చెప్తారు కదా. సో అందులో మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి బేసికల్లీ. అండ్ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఈ రోజు మన బాడీకి ఏం కావాలి, ఇప్పుడు కోవాక్సిన్ కానీ కోవాక్సిన్ 2, 2 కోవిషీల్డ్, కోవాక్సిన్ వేసుకుంటున్నారు. వాళ్ళు అందులో ఏముంటుందంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో బై న్యాచురల్ గా మనం తినే ఫుడ్ సప్లిమెంట్ ద్వారా యాంటీబాడీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సింపుల్ కొలెస్ట్రాల్ బెనిఫిట్స్ వచ్చేసరికి బూస్ట్ ద బాడీ ఇమ్యూన్ సిస్టమ్, కంట్రోల్స్ ఇన్ఫ్లమేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎవరికైనా స్కిన్ మీద కానీ ర్యాషెస్ కానీ ఎలర్జీస్ కానీ ఉన్నా, ఓకే, సో ఎక్కువ మంది కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎక్కువ రెడ్డిష్ గా అయిపోతుంటాయి, ఇచ్చింగ్స్ ఎక్కువ వస్తాయి, దురదలు ఉన్నా కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే రీబిల్డ్ సెల్లర్ టిష్యూస్, అలాగే న్యూట్రిషన్ ఇంటేక్ తీసుకోవడానికి, అట్ ద సేమ్ టైం బోన్ మాస్ ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్ పిల్లల్లో ఉంది ఇది. 2 years పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ మెమరీ బూస్టప్ కూడా అవుతుంది. ఎందువల్లంటే ఇందులో మనకి డెకాక్సోనిక్ యాసిడ్ కౌంటర్ ఉంటుంది, డిహెచ్ఏ లెవెల్స్ కూడా ఉంటుంది, పిల్లలకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో నేను సజెషన్ 60 క్యాప్స్ ఉంటే రోజుకి 2 వేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ 3 వేసుకున్నా కూడా పర్వాలేదు.
భోజనానికి తర్వాత వేసుకోవాలి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, రైట్? అండ్ కమింగ్ టు సి భక్తాన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ సప్లిమెంట్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టర్ వచ్చేసరికి సి భక్తాన్ అనేది ఏంటంటే ఇది లద్దాఖ్ అనే ఏరియాలో -40 నుంచి +40 లో పెరిగే ఒక హిమాలయన్ బెర్రీ అంటారు. ఓకే, సో ఇందులో ఏమవుతుందంటే మెయిన్ టోకోఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్, బీటా క్యారోటిన్స్ ఉండటం వల్ల ఆటోమేటిక్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇమ్యూనిటీని బూస్టప్ చేసే సప్లిమెంట్స్. ఇమ్యూనిటీని బూస్టప్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ మీద వెళ్తున్నారు. సో మీరు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు మీ టైర్లో గాలి తక్కువ ఉందనుకోండి. సో మీకు తెలుసు టైర్లో గాలి తక్కువ ఉంది, నార్మల్ స్పీడ్లో వెళ్ళినా కూడా, ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళినా కూడా మీ వెహికల్ చాలా స్లోగానే వెళ్తుంది. ఓకే, కారణం ఏంటంటే టైర్లో గాలి తక్కువ ఉంది. మీరు ఎప్పుడైతే చూసుకొని మళ్ళీ మీరు గాలి కరెక్ట్గా పెట్టిస్తే ఏమవుతుంది, అదే స్పీడ్తో వెళ్ళినా కూడా, అదే యాక్సిలేటర్ చేసినా కూడా బండి స్పీడ్గా వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. సో ఆల్రెడీ బై న్యాచురల్లీ ఆ బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. బట్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫుడ్ కంటామినేట్ అవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మెడికేషన్ అవడం వల్ల. సో ఇవేమీ లేకపోతే మీ బాడీ హెల్తీగానే ఉంటుంది, మీకు ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ యూఆర్ ఫేసింగ్ కదా. సో మనం అందరూ కూడా ఫేస్ చేస్తాం. ఈరోజు చూసుకుంటే నాకు తెలిసినంత వరకు నా ఏజ్ 30 years అండి. నేను ఒక 10 years నుంచి నేను వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాను, వాటర్ బాటిల్ కదా. సో వాటర్ బాటిల్లో వాటర్ తాగుతున్నాను. సో అంటే మా ఫాదర్ వాళ్ళు కూడా మాక్సిమం 30-40 years వరకు వాళ్ళు వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగలే, 50 years వరకు వాళ్ళు తాగలే. ఓకే, కానీ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే, ఇప్పుడు 10 years నుంచి ఉన్న పిల్లలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పిల్లలకి 5 years, 10 years, 15 years ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బాటిల్ వాటర్ తాగుతున్నారు లేదా? ఎగ్జాక్ట్ తాగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, సో అప్పుడున్న తినే ఫుడ్ కానీ, అప్పుడు తాగే నీరు కానీ, అప్పుడు పీల్చే కానీ ఇప్పుడు లేదు. అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న జనరేషన్ లో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు రాబోయే జనరేషన్ కూడా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ పుడుతుంది, వీక్ ఇమ్యూనిటీ సిస్టమే ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు కంపల్సేట్ విత్ హెల్త్ సప్లిమెంట్స్ అండి. సో సి భక్తానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉండడం వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఉన్న కణాల తాలూకా పనితీరుని ఉత్తేజపరిచి, అట్ ద సేమ్ టైం కణాలు ఇన్ఫెక్షన్స్ గురవకుండా, ఇన్ఫ్లమేషన్ గురవకుండా చూసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ మేజర్ గా చెప్తే స్ట్రెంగ్త్ ని, స్టామినాని, ఇమ్యూన్ సిస్టమ్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనకి సి భక్తాన్ బాగా సపోర్ట్ చేస్తారు. సో ఎందుకు సి భక్తాన్ గురించి చెప్పాలంటే, మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి నరేంద్ర మోడీ అబౌట్ సి భక్తాన్ అని కొడితే, అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో టోల్డ్ లైక్ దట్. సో సి భక్తాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్లంటే సి భక్తాన్ అనేది మీ బాడీ ఇల్నెస్ రాకుండా చూసుకుంటుంది, సిక్నెస్ లేకుండా చూసుకుంటుంది. సో ఇల్నెస్ లేదు, సిక్నెస్ లేదు అంటే మీకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటేనే మీకు ఇల్నెస్ కానీ, సిక్నెస్ కానీ. అందుకే మీ ఇమ్యూనిటీ వీక్ అవుతున్నప్పుడు మీ బాడీ కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుందండి. ఆ సిమ్టమ్స్ అంటే బాడీకి వచ్చి వీక్ గా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, అలసట ఎక్కువ ఉండటం, నీరసం ఉండడం, ఆయాసం ఉండటం, ఇవన్నీ సిమ్టమ్స్. మనం యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ రీప్లేస్ విత్ సి భక్తాన్ ఇస్ ఎసెన్షియల్ ఫుడ్ సప్లిమెంట్ అండి. ఎట్ ప్రెసెంట్ ఆల్రెడీ యూ నో అవేర్ అబౌట్, నేను ఇమ్యూనిటీ సిస్టమ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతానంటే, ఈ కోవిడ్ సినారియోలో వీ హ్యావ్ ఎ ఫినామినల్ సప్లిమెంట్ అండి. ఇది నేను చెప్పట్లేదు, ఇక్కడ మీరు చూసుకుంటే COVID-19 సైంటిస్ట్ సీక్ GOI, ఓకే, ఫౌండింగ్ టు డెవలప్ సి భక్తాన్ ఇమ్యూనిటీ బూస్టర్ అని ఒక పేపర్ ఆర్టికల్ కూడా వచ్చిందండి. ఓకే, దీని మీద ఒక రీసెర్చ్ కూడా జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, సౌత్ కొరియాలో, సో ద ఫస్ట్ విచ్ ఇస్ బ్రేక్ త్రూ బై యూజింగ్ సి భక్తాన్ అగైనెస్ట్ COVID-19 as రిపోర్టెడ్ బై సౌత్ కొరియా. సో ఎవరైతే ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ లో, ఎవరైతే సప్లిమెంట్ రూపంలో కానీ సి భక్తాన్ కానీ తీసుకోగలుగుతారో, ఇప్పుడు మనం ఆడుకుంటున్నాం కదా, సో ఆయుర్వేదంలో ఇది ఉంది, ఈ మొలకలు, ఈ ఆకులో ఇది ఉంది, ఇది ఇందులో ఇది ఉంది, సో నాటు వైద్యం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఆల్రెడీ వెస్టేజ్ అండ్ కంపెనీ గత 16 సంవత్సరాల నుంచి ఇమ్యూనిటీ కోసం ఇస్తుందండి. సో కంపెనీ ఇది తొందరగా కనిపెట్టలేదు, సి భక్తాన్ కంపెనీ కనిపెట్టలేదు, ఆల్రెడీ నేచర్ లో ఉన్న వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ ఫామ్ లో పెట్టి ఇప్పుడు జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ కమింగ్ టు ఆయుష్ శాంతిలోని ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉందండి, రెస్పోకేర్. కంప్లీట్ ఇది ఆయుర్వేదిక్ అనమాట. సో ఇప్పుడున్న సినారీస్ లో ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ఆయుష్ శాంతి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ చూసుకునేసరికి, అసలు మన బాడీలో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ పని ఏంటి, వాటి తాలూకా పనితీరు ఏంటి? సింపుల్ అంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెడుతుంది, అంతేనా? సో ఆక్సిజన్ తీసుకొని వదిలేస్తుంది, ఆక్సిజన్ తీసుకుని బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ, సెల్స్ అన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే రెస్పిరేటరీ డస్ త్రూ బ్రీతింగ్,
ఎలా అవుతుంది రెస్పిరేటరీ బ్రీతింగ్, ఇన్హేల్ ఎక్సెల్ ద్వారా బాడీ లోపలికి ఎయిర్ వెళ్తుంది, ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఈ పని చేసేది ఎవరు? లంగ్స్. ఇప్పుడు చూడండి లంగ్స్ తాలూకా డయాగ్రామ్ చూసుకుంటే నాజల్ క్యావిటీ చూసారా? సో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది నాజల్ క్యావిటీ ఫారింగ్స్, లారింగ్స్, అక్కడ నుంచి ట్రాకియా ద్వారా ఎంటర్ అయ్యి ఓకే లంగ్స్ కదా, లంగ్స్ లో ఉన్న బ్రాంకైటిస్, బ్రాంకై, అలోవెలి అండ్ ఇవన్నీ ఓకే. ఈ బాడీలో ఉన్న మన ఇంటర్ ట్రాన్స్ఫర్షన్ సిచ్యువేషన్ చూసుకుంటే మన లంగ్స్ లో ఉన్న పార్ట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసారా నాజల్ క్యావిటీ. సో ఇక్కడే స్టార్టింగ్ లోనే మనకి కొంతమందికి ప్రాబ్లం ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఓకే, సో వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కామన్ అప్పర్ ఆర్టీఎస్ అండ్ కామన్ లోవర్ ఆర్టీఎస్. అప్పర్ చూసుకుంటే మీకు చూసారు అప్పర్ అంటే ఇది అనమాట. ఓకే, ఈ పార్ట్ లో చూసుకుంటే లంగ్స్ లో కామన్ కోల్డ్, జనరల్ గా ఎక్కువ జలుబు చేస్తూ ఉండడం, టాన్సిల్స్. ఓకే, టాన్సిల్స్ వస్తూ ఉండడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఉండడం, గొంతు గరగరలాడటం కానీ, గొంతు నొప్పి రావడం కానీ, అలాగే సైనసైటిస్, కొంతమందికి ఇన్ఫెక్షన్ త్రూ సైనసెస్. ఓకే, ఈ మొత్తం ఈ పార్ట్ అంతా కూడా ఫుల్ గా వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ అందరూ చాలా డెమ్గా ఉంటుంది అనమాట. అలాగే లారింగ్స్, ఇన్ఫెక్షన్ ఆఫ్ లారింగ్స్, వాయిస్ బాక్స్, సో వాళ్ళకి కొంచెం కంఠం దగ్గర ప్రాబ్లం రావడం అండ్ ఫ్లూ సింటమ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా అప్పర్ పార్ట్ లో వస్తాయి. అండ్ లోవర్ పార్ట్ లోకి వచ్చేసరికి బ్రాంకైటిస్, ఇప్పుడు చెప్పాం కదా. సో దిస్ ఇస్ కాల్డ్ బ్రాంకైటిస్. సో ఇక్కడ చూడండి మనకి ఈ చిన్నగా కనిపిస్తుందో చూసారా, ఇవన్నీ కూడా ఎయిర్ పైప్స్ అండి. సో ఇప్పుడు ఏదైతే ఆక్సిజన్ ఇన్హేల్ ఎక్సెల్ చేసేటప్పుడు ఈ పైప్స్ ద్వారానే ఇన్హేల్ ఎక్సెల్ అవుతుంటుంది. సో దాన్ని బ్రాంకైటిస్ అంటారు. చూసారా, ఈ స్టెమ్ ని బ్రాంకైటిస్ అంటారు. ఈ బ్రాంకైటిస్ నుంచి ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్రాంకైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఎయిర్ వేస్, ఈ ఎయిర్ వేస్ చెప్పాను చిన్న చిన్న పైప్స్ ఉన్నాయి కదా, ఆ పైప్స్ అనేది ఇన్ఫెక్షన్స్ గురవుతాయి. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ దేనికి గురవుతారండి? మన పొల్యూషన్ ఏదైతే మన పీల్చే గాల్లో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని కూడా మన బాడీ లోపలికి త్రూ నాజల్ క్యావిటీ ద్వారా, ట్రాకియా ద్వారా లంగ్స్ లోకి ఎఫెక్ట్ అయిపోతాయి. లంగ్స్ ఏం చేస్తుంది? ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు మీరు చూడండి, బండి కొనేటప్పుడు మీ సైలెన్సర్ చాలా నీట్ గా ఉంటుంది. బండి ఒక నెల 2 నెలలు అయిన తర్వాత సైలెన్సర్ కొట్టడం ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్ లో మారిపోతుందా లేదా? సో సింపుల్ అండి. అలాగే మన ఇన్ఫెక్షన్ అవుతుంది ఈ ఎయిర్ పైప్స్ కి. ఓకే, దీని వల్ల కూడా బ్రాంకైటిస్ ప్రాబ్లం వస్తుంది. బ్రాంకైటిస్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఎయిర్ పైప్స్. అండ్ నిమోనియా, ఇన్ఫెక్షన్ ఆఫ్ ది లంగ్స్. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే నిమోనియా వస్తుందండి. అలాగే బ్రాంకైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ స్మాల్ ఎయిర్ వేస్ దట్ ఎఫెక్ట్ బేబీస్ అండ్ చిల్డ్రన్ ఏజ్ అండర్ 2. ఇప్పుడు జనరల్ గా బ్రాంకైటిస్ అనే ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే చిన్న గాలి కొట్టాలండి. ఎయిర్ వేస్ చూపించాను కదా ఇక్కడ స్లైడ్ లో. ఇక్కడ చూసుకుంటే ఈ లోపల ఉన్న చూసారా, చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఎయిర్ వేస్ అన్ని కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇది ఎక్కువ మొత్తంలో చిన్నపిల్లలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు తినే ఫుడ్ మీ పిల్లలు తింటున్నారు, మీరు తాగే వాటర్ మీ పిల్లలు తాగుతున్నారు, మీరు పీల్చే గాలి మీ పిల్లలు పీలుస్తున్నారు. ఇప్పుడు మీరు పీల్చే గాలి మీరు పీలుస్తారంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి మీకు కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మీ బాడీ మిమ్మల్ని తట్టుకుంటుంది. బట్ అదే పొల్యూషన్, అదే గ్యాసెస్, అదే కంటామినెంట్స్ అన్ని కూడా మీ పిల్లలు పీలిస్తే మీ పిల్లల లంగ్స్ దెబ్బతింటాయి లేదా? సో జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేయాలి సార్. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరి ట్యూబర్కులోసిస్ అండి, పెర్సిస్టెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది లంగ్స్. సో ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చింది, స్వైన్ ఫ్లూ అని, ఎబోలా అని, ఈకోలీ అని, ఓకే, H1N1 వైరస్ అని, అండ్ రీసెంట్లీ వీఆర్ ఎఫెక్టెడ్ విత్ కరోనా కదా. సో ఇవి కూడా దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? మన లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? లంగ్స్ ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఓకే. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ మనం లంగ్స్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటే డెఫినెట్ గా మనం వీటి నుంచి మనం బయటపడడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ కమింగ్ టు రెస్పో కేర్. సో మన రెస్పో కేర్ లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దస్ముల్ కవాత్. ఓకే, దస్ముల్ కవాత్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ కాఫ్ అండ్ ఆస్తమా. ఓకే, ఆస్తమా ఉన్న వాళ్ళకి, దగ్గు ఉన్న వాళ్ళకి, అలాగే కంజెస్టెడ్ అండ్ వీక్ లంగ్స్, ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉన్నాయి, ఆయాసం నీరసం వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుందంట. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ఒకటి. అలాగే సొలానం, దీని కామన్ నేమ్ కన్కరీ అంటారండి. ఇది బ్రాంకైలేటర్ ఎఫెక్ట్. ఇందాక మీకు చెప్పాను, బ్రాంకైలేటర్ స్మాల్ ఎయిర్ పైప్స్. ఓకే, అలాగే రిడక్షన్ ఇన్ బ్రాంకియల్ మ్యూకసల్ ఎండిమా అండ్ ఎడిమా, రిడక్షన్ ఇన్ ద సెక్రేషన్ విత్ ఇన్ ద ఎయిర్ లూమెన్. సో దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకోటి గిలాయిడ్. సో గిలాయిడ్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. సో కామన్ ఎమరస్ గుడిచి అంటారు దీని పేరు. ఇది ఏం చేస్తుందంటే ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ అండ్ ప్రివెంట్స్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. మన లంగ్స్ కి ఇన్ఫెక్షన్ కాకుండా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అలాగే రెసిస్టెన్స్ వేరియస్ డిసీజెస్, రకరకాల జబ్బులు అండి. మీరు ఈ గూగుల్ ఇట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్ని రకాల వైరస్లు, ఎన్ని రకాల బ్యాక్టీరియాలు. ఇందులో కరోనా వైరస్ అనే ఒక వైరస్ అనేది కొంచెం బాగా ట్రాన్స్ఫర్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఇది ఇన్స్టెంట్ గా చూపిస్తుంది, బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనిషి చనిపోవడం ఇలా జరుగుతోంది. సో దీనికన్నా భయంకరమైన వైరస్లు, బ్యాక్టీరియా ప్రతిరోజు మన శరీరం మీద దాడి చేస్తూనే ఉంటాయి. సో అప్పటి వరకు మన బాడీలో ఫైట్ చేస్తుంది ఎవరు? మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అలాగే వసాకా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. వసికా is the most well known for its effectiveness on treating respiratory conditions, has bronchial effect. రెస్పిరేటరీ కండిషన్స్ అంటే మన లంగ్స్ చేసే పనితీరుని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ వసాకా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు తులసి, మీ అందరికీ తెలుసు. సో పంచతులసి డ్రాప్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయండి. అఫ్ కోర్స్ మన దగ్గర కూడా దొరుకుతున్నాయండి. సో తులసి డ్రాప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెస్పోకేర్ అన్న సప్లిమెంట్లు ఇవన్నీ ఉన్నాయండి. అందుకే రెస్పోకేర్ అనేది ఈ సిచ్యువేషన్ లో, ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో వాడిన వాళ్ళకి చాలా బెస్ట్ రిలీఫ్ వస్తుందండి. ఓకే, సో చూడండి ఒకసారి తులసి ఏం చేస్తుందంటే, తులసి ఇస్ నోన్ టు హీల్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ థ్రోట్ అండ్ చెస్ట్. ఇట్ ఈస్ ద బెస్ట్ హెల్ప్ యూజ్ టు ట్రీట్ కామన్ కోల్డ్, ఫ్లూ అండ్ అటాక్స్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నార్మల్ గా ఉన్న సీజనల్ ఫ్లూస్ కూడా కొంతమందికి వస్తుంటాయి, అటాక్స్ వస్తుంటది, కొన్ని ఫ్లూ వల్ల లంగ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, థ్రోట్ లో మంట పుట్టడం కానీ, గొంతు నొప్పులు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్ అండి. సో మన దగ్గర రెస్పోకేర్ ఉంది. రెస్పోకేర్ మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా వీటి నుంచి మీరు బయటపడుకోవచ్చు. ఓకే, సో అండ్ పిపలి ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యూకస్ అండ్ కోల్డ్ కండిషన్స్ అండి. ఈ మ్యూకస్ సెక్రేషన్ జరిగేటప్పుడు ఇందులో ఏమవుతుందంటే, ఈ ఇన్ఫ్లుయెంజా ఉంటుందండి, వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నీ పేరుకోకుండా ఉండడానికి ఇది బాగా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం సౌంత్, జింజర్ అఫీషియల్ అంటారండి. జింజర్ కెన్ మినిమైజ్ సిమ్టమ్స్ ఆఫ్ కామన్ కోల్డ్ అండ్ అదర్ రెస్పిరేటరీ కండిషన్స్. సో మనకి ఇవన్నీ తెలుసు కదా, అల్లం తీసుకుంటే చాలా మంచిది, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఓకే, కాళీ మిర్చి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. షో ఎక్స్పోరెంట్ ప్రాపర్టీ హెల్ప్స్ టు బ్రేక్ అప్ ద మ్యూకస్. ఈ మ్యూకస్ ని బ్రేక్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్, రెస్పిరేటరీ ఛాలెంజెస్, లంగ్స్ హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు, సో ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఆస్తమా కానీ, డస్ట్ అలర్జీ కానీ, సైనస్ కానీ, నిమోనియా కానీ, సో ఇటువంటి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. జనరల్ గా ఒక పర్సన్ ఒక మంచి ఫైటర్ అనమాట. ఓకే, సో ఆ పర్సన్ సడన్ గా ఏమైందంటే, తన లెఫ్ట్ హ్యాండ్ దెబ్బతిన్నారు. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ దెబ్బతిన్న తర్వాత ఆయన రెగ్యులర్ గా చేసేటట్టు ఫైట్ చేయగలడా? ఫైట్ చేయలేడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక హ్యాండ్ తో, సింగిల్ హ్యాండ్ తో ఫైట్ చేయలేడు. ఇప్పుడు ఏం చేయాలంటే, రెండో హ్యాండ్ కూడా రికవర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే రెండు హ్యాండ్స్ కరెక్ట్ గా ఉంటాయో, తన రింగ్ లోకి వెళ్ళి ఈజీగా ఫైట్ చేయగలుగుతాడు, అపోనెంట్ ని పడగొట్టగలుగుతాడు కదా. ఇన్ ద సేమ్ వే ఆల్రెడీ మన బాడీలో ఉన్న లంగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ తో ఎఫెక్ట్ అయి ఉన్నాయండి. సో వాటిని ముందు మనం రికవర్ చేయాలి. రికవర్ చేయడం అంటే దేంతో? విత్ ఫుడ్ సప్లిమెంట్స్ తోని, న్యూట్రిషన్ తో మనం రికవర్ చేయగలిగితే మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మన లంగ్స్ పనితీరు పెరుగుతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్రెడీ మనకు తెలుసు, సారీ ఇది ప్రైస్ మారింది, పాత ప్రైస్. సో రెస్పోకేర్ అయితే డీపీ ప్రైస్ ఇప్పుడు 625 రూపీస్ అండి. సో ఫినామినల్ సప్లిమెంట్ 60 క్యాప్సూల్స్ ఉంటాయి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆల్రెడీ వీఆర్ అవేర్ అబౌట్ ఎయిర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. బట్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎయిర్ అండి. సో ఆల్రెడీ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు ఈ రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. సో ఎయిర్ ప్యూరిఫైర్ గురించి నేను చెప్పే ముందు, we take food and water very seriously, మనకు తెలుసు కదా. సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీ జనరల్ గా ఏంటంటే, చూస్తారా, పైపుల మీద పట్టుకొని వచ్చి, స్కూటర్ల మీద వచ్చి ఈ దోమల మందు కొడతా ఉంటాడు, అవునా? సో దోమల మందు దేనికి కొడతాడంటే, సో దోమలు చచ్చిపోవడానికి దోమల మందు కొడతా ఉంటాడు. ఆ దోమల మందు కొట్టే టైంకి వెంటనే మనం పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోయి డోర్లన్నీ క్లోజ్ చేస్తాం, అవునా? ఎందుకు క్లోజ్ చేస్తామంటే, ఆ స్మెల్ అంతా ఇంట్లోకి వచ్చేస్తే ఇంట్లో ఉండలేము, పాయింటేనా? అండ్ రెండోది, మీరు చూడండి, పెద్ద పెద్ద వర్షం పడినప్పుడు, థండర్స్ వస్తున్నప్పుడు, ఉరుములు మెరుపులు వచ్చే ముందు పెద్ద గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి మొత్తం రోడ్డు మీద దుమ్ము మొత్తం ఎగురుతూ ఉంటుంది. మీరేం చేస్తారు? నిల్చొని చూస్తారా, లేకపోతే పరిగెత్తుకుని మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తారు? ఆఫ్ కోర్స్ డోర్లన్నీ క్లోజ్ చేస్తారు. ఎందుకు? ఆ డస్ట్ అంతా కూడా ఇంట్లోకి రాకుండా ఉండడానికి, పాయింటేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నా పాయింట్ ఏంటంటే, వై ఆర్ వి నాట్ సీరియస్ అబౌట్ ఎయిర్? ఫుడ్ గురించి పట్టించుకుంటున్నాం, వాటర్ గురించి పట్టించుకుంటున్నాం, కానీ ఎయిర్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? సో నేను జనరల్గా ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా మాకు గాజువాక్ లో, మల్కాపురం దగ్గర రీసెంట్ గా హెచ్పిసిఎల్ అనేది ఏదో పైప్ ఏదో లీక్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ సంథింగ్ అయింది, మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడ
ఫైర్ బ్రేక్ అయింది కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ గాజువాక సరౌండింగ్స్ లో, గాజువాక సరౌండింగ్స్ అంటే అప్ టు పూర్వన్పాలెం అగలంపూడి వరకు, ఇటుపక్క చూసుకుంటే డావల్ డాక్యార్డ్ ఇక్కడ వరకు. ఓకే, సో ఈ సర్కమ్స్టెన్సెస్ ఏరియా ఏదైతే ఉందో 10 to 15 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా ఆ చుట్టూ ఉన్న పీపుల్ ఉన్నారా? అందరూ ఇల్లు కట్టుకున్నారు, అందరూ ఇంట్లో ఉంటున్నారా? ఇప్పుడు చూడండి, అక్కడ ఫర్నెస్ నుంచి అక్కడ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎయిర్ లో డైరెక్ట్ గా, అక్కడ బర్న్ చేస్తూ ఉంటారు, అంత స్మోక్ వస్తూ ఉంటుంది, ఇంత పొగ వస్తూ ఉంటుంది. ఓకే, సో మనం ఎలాగైతే ఇంట్లో రాబోతున్న దోమల పొగని మనం కంట్రోల్ చేసి డోర్లు వేసేసినట్టు, అలాగే ధూళి దుమ్మోసి డోర్ వేసుకున్నట్టు, బట్ ఇటువంటి గ్యాస్ అన్ని కూడా మన ఎయిర్ లో మిక్స్ అయిపోతున్నాయి. మరి ఇటువంటి గ్యాస్ అన్ని కూడా పాయిజన్ గ్యాస్ ఎయిర్ లో మిక్స్ అయిపోతే మరి ఆ గాలిని ఎవడు రిమూవ్ చేస్తారు, ఎవరు ప్యూరిఫై చేస్తారు? సో ఆల్రెడీ మీకు చెప్పాను, లంగ్స్ ప్యూరిఫికేషన్ చేస్తాయి. లంగ్స్ మీద ఎంత ఒత్తిడి పడితే లంగ్ ఇన్ఫెక్ట్ అవుతుందా లేదా? ఇది జస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండేదా? సో అందరూ చెప్తూ ఉంటారు, సో అప్పట్లో అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవంటే, అప్పట్లో అసలు వాటర్ అసలు అమ్మేవారే కాదు, వాటర్ బాటిల్ చూస్తాం అనుకోలేదు, ఇప్పుడు ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా లేదా? ఇప్పుడు నా పాయింట్ చూడండి ఒకసారి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎందుకు కొనుక్కుంటున్నారు? ఇప్పుడు ఎయిర్ లో ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ ఉంది, అవునా కదా? ఆక్సిజన్ ఉంది, కానీ ఆక్సిజన్ తీసుకోవాల్సింది ఎవరు? దాన్ని మీకు స్టార్టింగ్ లో చూపించాను. లంగ్స్ చేయాల్సిన పని ఏంటంటే ఎయిర్ తీసుకుంటుంది, ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ బాడీకి ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తుంది. ఇది లంగ్స్ చేయాల్సిన పని. మరి ఎయిర్ లో ఆల్రెడీ మీ మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ మీ ఇంటి చుట్టూ ఉన్న కానీ స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన గాలి ఉంటే మీకు ఎందుకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ బాడీ అనేది ఒక లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 పాయింట్స్ ఆడితే డేంజర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ ఏమవుతుందంటే 20, 30, 40, 50, 60, 70, 80 ఇలా ఈ పాయింట్స్ పెరిగేంత వరకు మన బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంటారు. ఎప్పుడైతే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇటువంటి వైరస్ ఇన్ఫ్లూయన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా లంగ్స్ కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆల్రెడీ 50-60% ఎఫెక్ట్ అయింది. ఇందాక మీకు చెప్పాను, ఒక చేయికి దెబ్బ తగిలితే ఏమవుతుంది, ఇంకోటి వచ్చి ఈజీగా కొట్టేయచ్చు. ఆల్రెడీ ఒక చేయి దెబ్బ తగిలింది కాబట్టి వీడు వెంటనే పడిపోతారు కింద. సో ఆల్రెడీ 50-60% ఆల్రెడీ లంగ్స్ మీవి నావి అందరివి ఎఫెక్ట్ అయ్యి ఉండండి. నేను నిజంగా చెప్పాలంటే కోవిడ్ వచ్చిన తర్వాత, సో వైల్ వేరింగ్ మాస్క్స్, చాలా వరకు అండి కార్బన్ మోనాక్సైడ్ వెహికల్స్ వచ్చే ఈ అన్వాంటెడ్ స్మోక్ అంతా కూడా కంట్రోల్ అయింది. మీరు నమ్మరు, నేను వైజాగ్ అకేపాల్ నుంచి అనకాపల్లి ట్రావెల్ చేసేటప్పుడు మోర్ దాన్ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. నేను వైట్ షర్ట్ వేసుకెళ్తే అది ఇంటికి వెళ్ళేసరికి బ్లాక్ గా అయిపోతాయి. సో అంత దారుణమైన పొల్యూషన్ ఉంది. మీకు విషయం తెలుసో లేదో, నాకు ఫ్రెండ్ చెప్పాడండి సీరియస్లీ. ఆయన జాబ్ చేసే టైంలో, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, ఆయన జాబ్ చేసే టైంలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శాలరీ తక్కువ ఉంటుంది కదా, 20,000 15,000 శాలరీ ఉన్నప్పుడు తన 2 వీలర్ మీద తన ఆఫీస్కి వెళ్ళేవాడంట. సో మోర్ దాన్ 10 ఇయర్స్, ఓకే 10 ఇయర్స్ తన బైక్ మీద వెళ్ళి ట్రావెల్ చేసేవాడంట. ఈ ట్రావెల్ చేయడం వల్ల ఏమైందంటే, సో 10 ఇయర్స్ తర్వాత సడన్ గా హాస్పిటలైజ్డ్ అయ్యాడు. హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అన్నారంట, యు ఆర్ నాట్ గో టు, మీరు బైక్ మీద ఎక్కువ ట్రావెల్ చేయకండి, సో ఆల్రెడీ మీ లంగ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, సో మీకు సైనసైటిస్ వచ్చేసింది, మీకు డస్ట్ అలర్జీ ప్రాబ్లం వచ్చింది, సిఓపిడి అంటారు, క్రానిక్ ఆబ్స్టికల్ పల్మనరీ డిసీజ్ అంటారు, సిఓపిడి ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి మీరు వీలైతే మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే మీరు కార్ తీసుకొని కార్లో వెళ్ళండి అని చెప్పాడంట. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు కారులో వెళ్ళడం వల్ల ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారంటే, బయట ఉన్న పొల్యూషన్ స్మోక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కారులో వెళ్తున్నాం. పాయింట్ అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుంటున్నాం, ఓకే. అలాగే మనం ఏదైనా ఒక దాన్ని ఏమంటారు, ఒక బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ కింద అంతా కూడా ఒక మురికి నీరు, ఒక మురికి కాలువ పారుతా ఉంది. మనకి ఇంటి దగ్గర కల్వర్టర్స్ ఉంటాయి కదా, సో అది మీద నడిచేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది, వెంటనే ఏం చేస్తాం, ఖర్చు తీసుకెళ్ళి ముక్కు అడ్డుగా పెట్టుకోండి. మీకు పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేస్తాం అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. మనం ఏం చేస్తున్నాం, ఆ స్మెల్ మన బాడీ లోపలికి వెళ్ళి మనకి ఇరిటేషన్ వస్తుంది కాబట్టి మనం ముక్కుకి అడ్డు పెట్టుకుంటున్నాం క్లాత్, అవునా కదా? సో ఇంత దారుణంగా పొల్యూటెడ్ అయిపోయిన ఎయిర్ లో, పొల్యూటెడ్ అయిపోయిన పొల్యూషన్ లో మనం ఉంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. ఇక్కడ మీరు అందుకే చూడండి, ద ఎయిర్ వి బ్రీత్ కంటైన్స్ ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ సబ్స్టెన్సెస్
సిన్స్ దే ఆర్ ఇన్విజిబుల్ వీ డి నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు, సీరియస్ గా తీసుకోరు. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఇన్విజిబుల్. మీరు రైతు బజార్కి వెళ్ళి మీరు వంకాయలు టమాటాలు ఏరేటప్పుడు టమాటా పుచ్చిపోయింది అనుకోండి, తీసి పక్కన పడేస్తారు, ఎందువల్ల కనిపిస్తుంది అక్కడ. మీకు పాయింట్ అర్థమవుతుందా? కనిపిస్తుంది, ఇట్ ఈస్ క్లియర్. ఇది బాగాలేదు పాడైపోయింది తీసి పక్కన పడేశారు. ఒక వాటర్ ఉంది, వాటర్ చూశారు, అది స్మెల్ వస్తుంది లేదా అడుగున పట్టేస్తుంది, బ్లాక్ గా కనిపిస్తుంది డార్క్ గా, ఇది మంచి వాటర్ కాదని పారబోసేస్తున్నారు. కానీ ఎయిర్ మీ కంటికి కనిపించదు కాబట్టి ఇట్ ఈస్ ఇన్విజిబుల్. కాబట్టి ఇప్పటి వరకు మనకి ఎయిర్ అనేది జోక్ అయిపోయింది యాక్చువల్ గా. ఎవరైనా ఎయిర్ గురించి మాట్లాడితే జోక్, ఏదో ప్రమోటింగ్ చేస్తున్నారులే, ఏదో బిజినెస్ కోసం చెప్తున్నారులే అని చెప్పేసి ఇది ఒక ఆలోచన అనమాట. దట్ ఈస్ నాట్ రైట్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్, ఇట్ ఈస్ ఎ చోక్. ఇట్ గివ్స్ యూ చోక్ టు యువర్ బాడీ. వెరీ వెరీ పెద్ద, చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే we inhale 11,000 liters of air every day. సో ప్రతిరోజు కూడా మనం 11,000 లీటర్ల ఎయిర్ అనేది మనం బాడీకి తీసుకుంటాం. 11,000 లీటర్స్ అండి. రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగుతాం? 3 to 4 లీటర్స్. అవునా? 3 to 4 లీటర్స్. నెలకి ఎన్ని లీటర్లు కుకింగ్ ఆయిల్ వాడతాం? మహా అయితే ఒక 3 లీటర్స్ 4 లీటర్స్, ఇంకా ఎక్కువైతే 5 లీటర్స్. కానీ పర్ డే మన బాడీ తీసుకునే ఎయిర్ ఎంత అంటే 11,000 లీటర్స్ అండి. 11,000 లీటర్ల ఎయిర్ మన బాడీ తీసుకునేటప్పుడు మన ఆ ఎయిర్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్, పాయిజనస్ గ్యాసెస్, డస్ట్ మైట్స్, పార్టికల్స్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయా లేదా? చూడండి, ఇన్ని పార్టికల్స్ వెళ్ళిపోయినా కూడా స్టిల్ డేట్ ఇప్పటికీ మీ బాడీ మీకు సపోర్ట్ చేసి మీ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుందంటే ఒక్కసారి మీ బాడీకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఒక తుమ్ము తుమ్మితే 160 కిలోమీటర్ల స్పీడ్ లో వస్తుంది, గంటకి 160 కిలోమీటర్ల స్పీడ్. అందుకే మీరు ఎవరైనా తుమ్మేటప్పుడు ఆటోమేటిక్ కళ్ళు మూసిపోతాయి. కళ్ళు మూసుకోపోతే ఏమవుతుంది? కంట్లోంచి గుడ్లు బయటకు వచ్చేస్తాయి అనమాట, అంత స్పీడ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఆ స్పీడ్ తో మనకి స్నీజింగ్, తుమ్ము అనేది వస్తుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇన్ఫెక్టస్ బిఫోర్ ఏ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ బ్లింక్ అయ్యే మూమెంట్ లో అంత ఆ 160 కిలోమీటర్ల స్పీడ్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ మూడోది, we spend more time indoors than outdoors and we breathe more volume of air indoors than we do outdoors every day. మీకు పాయింట్ అర్థమైందా? సో ఎందుకు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అంటారు జనరల్ గా? ఎర్లీ మార్నింగ్ వాకింగ్ లో ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది కొంచెం కంట్రోల్, ఎందుకంటే వెహికల్స్ అవి కూడా రోడ్ మీద రావు అప్పటికి. సో ఎయిర్ కొంచెం ఫ్రీజీగా ఉంటుంది, కొంచెం పొల్యూషన్ కంటామినేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎయిర్ కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది మార్నింగ్ లో. ఓకే, కానీ ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే మీరు చెప్పారు కదా రోజుకి 11,000 లీటర్ల ఎయిర్ కావాలి. ఓకే, నేను ఏం చెప్తానంటే 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ పర్ డే అంటే 24 అవర్స్. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. ఓకే, 11,000 డివైడెడ్ బై 24 అవర్స్ అయినా చూసుకుంటే గంటకి 458 లీటర్లు మనం ఎయిర్ పీలుస్తున్నాం. వాస్తవానికి మనం అందరం కూడా ఇంట్లో పడుకుంటాం లేదా? సో ఇంట్లో పడుకునేటప్పుడు మినిమం పడుకోమని చెప్తుంది ఏంటి? 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్, పోనీ ఒక 8 అవర్స్ పడుకున్నాం. సో ఇంట్లో ఫుడ్, ఫ్రెష్ అప్ ఇవన్నీ చూసుకునేసరికి ఒక 2 అవర్స్, మొత్తం మీద 10 to 12 అవర్స్. ఇది పెద్దవాళ్ళు అయితే. పెద్దవాళ్ళు అంటే ఎవరు? జాబ్ చేసే వాళ్ళు అయితే. ఓకే, అదే పిల్లలకు వచ్చేసరికి పిల్లలు ఇంట్లోనే ఉంటారు మాక్సిమం. సో పిల్లలు ఇంట్లో ఉంటే మోర్ దెన్ వాళ్ళు 20 అవర్స్ ఇంట్లోనే ఉంటారు. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మీరు క్యాలిక్యులేట్ చేయండి, గంటకి 458 లీటర్లు ఎయిర్ మనం తీసుకుంటే ఇంటూ ఒక 12 అవర్స్ వేసుకుందాం. సో ఇంచుమించుగా 5,500 లీటర్స్ ఆఫ్ ఎయిర్ అనేది మన ఇండోర్ లో ఉండే పీల్చుకుంటున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇండోర్ ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోయింది. ఓకే, కరెంట్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ 10 to 20 సిగరెట్స్ ఏ డే. ఇది ఎవరు చెప్తున్నారండి? WHO చెప్తుంది, ICMR చెప్తుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. పొల్యూషన్ మీద అధ్యయనం చేసి ఈ రోజున్న భారతదేశంలో ఉన్న పొల్యూషన్ ఏ విధంగా తయారయ్యిందంటే ఒక రోజుకి 10 నుంచి 20 సిగరెట్లు కాలిస్తే ఎంత డేంజరస్, అటువంటి డేంజరస్ ఎయిర్ అనేది మన చుట్టూ మనం పీల్చేస్తున్నాం. ఇది చాలా చాలా డేంజరస్ అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ఒక నివేదిక ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎ మేజర్ రిస్క్ టు హెల్త్. ఇట్ కాజెస్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, lung diseases, cardiovascular diseases and stroke.
సో మీరేమనుకుంటారంటే పొల్యూటెడ్ ఎయిర్ పీలిస్తే ఓన్లీ లంగ్స్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, కాదండి. చూడండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ చూసారు అక్కడ మీకు లంగ్స్ కలర్ చేంజ్ అవుతుందా లేదా? ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఏ మేజర్ రిస్క్ టు హెల్త్. ఇట్ కాజెస్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, lung diseases and CVC, cardiovascular disease and stroke. AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. సో మీరు ఎప్పుడు కూడా మీరు డే స్టార్ట్ చేసే ముందు మీరు ఇండోర్ ఎయిర్ క్వాలిటీ, అవుట్డోర్ ఎయిర్ క్వాలిటీ, అందుకే మీకు ఎయిర్ క్వాలిటీ మీకు బోర్డ్స్ అనేవి మీకు మనం చూసుకుంటే విశాఖపట్నంలో మనకు ఉందండి, జీవీఎంసీ పరిధిలోని మనకి వైజాగ్లో మనకి ఇక్కడ విశాఖ డైరీ దగ్గర మనకు కనిపిస్తుందండి ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని మనకి రీడింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకటి. రెండోది మనకి మధురపాలెం సిఎంఆర్ సెంటర్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. cpcbccr.com అని కొడితే ఈ రోజు బయట ఎంత పొల్యూషన్ ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను చెప్పింది వాస్తవా కాదనుకుంటే మీరు చెక్ చేయొచ్చు రైట్. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళు కూడా ఇచ్చారండి, ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏంటి అంటే, సో ఇక్కడ పీపుల్ హూ ఆర్ ఎట్ ద హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ చూసుకుంటే ఎక్కువ మందికి ఎయిర్ పొల్యూషన్ రిస్క్ ఎక్కువ గురవుతున్నారు ఎవరంటే ఎల్డర్లీ పీపుల్. అంటే ఎవరండి? ఓల్డ్ ఏజ్ పీపుల్. మన ఇంట్లో ఉన్న మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ, ఓకే, సో మన ఇంట్లో ఉన్న మన ఫాదర్స్ మదర్ కానీ, అలాగే చిల్డ్రన్ అండర్ 5 years అండి, 5 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలకి ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఈరోజు ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనం చెప్పాలండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇద్దరు తీసుకోవాలి ఆ గాలి అనేది. అండ్ నెక్స్ట్ రెస్పిరేటరీ డిసీజెస్ పేషెంట్స్ అండి, ఆల్రెడీ ఆస్తమా కానీ, సైనస్ కానీ, డస్ట్ అలర్జీ కానీ, నిమోనియా కానీ, ఇటువంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కార్డియోవాస్కులర్, అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు. ఓకే, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇండోర్ ఎయిర్ అనేది చాలా క్వాలిటీ ఉండాలి, లేదంటే చాలా ప్రమాదం. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలుసు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ గురించి. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఈస్ ద నెంబర్ 1 కాజ్ ఆఫ్ పూర్ హెల్త్ ఇన్ ఇండియా. హిందుస్థాన్ టైమ్స్ లో March 5th వేసిందండి. ఇందులో చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 1/3 ఆఫ్ వరల్డ్స్ ఆస్తమా పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. చాలా దురదృష్టకరమైన విషయం అండి. 1/3 ఆఫ్ పీపుల్ ఆస్తమా ఉన్నారంట. ఆ ఆస్తమా ఉన్న వాళ్ళందరూ ఇండియాలోనే ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ సీరియస్. అండ్ 93% లీవ్ డేస్ ఆర్ డ్యూ టు కోల్డ్, కాఫ్ అండ్ అదర్ రెస్పిరేటరీ డిసీజెస్. అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ డిసీజ్ వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే 93% ఎవరైతే సిక్ లీవ్స్ తీసుకుంటారో అందులో ఎక్కువ మంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే కోల్డ్, కాఫ్ అండ్ అదర్ రెస్పిరేటరీ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి. అండ్ లంగ్స్ ఆఫ్ మోస్ట్ అర్బన్ చిల్డ్రన్ ఆర్ అండర్ డెవలప్డ్ హిందుస్థాన్ టైమ్స్ లో June 2015 వేసారండి. ఎవరండి అర్బన్ చిల్డ్రన్ అంటే ఎవరు? సిటీస్ లో ఉన్న పిల్లలకి ఎక్కువ మందికి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎక్కువ మందికి. అండ్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ 20 పొల్యూటెడ్ సిటీస్, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20 పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయండి. అందులో 13 సిటీస్ ఇండియాలోనే ఉన్నాయి. సార్ అర్థమవుతుందా ఎందుకు ఇది మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నాం అంటే, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వి నాట్ టాక్ అబౌట్ కరోనా గురించి నేను మాట్లాడలేదండి. అండ్ దిస్ ఇస్ రియల్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ రెస్పిరేటరీ ఛాలెంజెస్ అండ్ నవేడేస్ రైట్. WHO రిపోర్ట్ ఇచ్చిందండి, ప్రపంచంలో 20 సిటీలు ఉన్నాయంట. 20 సిటీల్లో 13 సిటీలు ఇండియాలోనే ఉన్నాయంట. దేంట్లోని? ఎయిర్ పొల్యూషన్, పొల్యూటెడ్ సిటీస్ అంటారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చండి, ఆ 13 సిటీస్ నేమ్స్ కూడా వస్తాయి. మీరు అందులో మా సిటీ లేదు కదా అని మీరు కంగారు పడకండి. సో అందులో 10 నుంచి 20 సిగరెట్లు, మినిమం 20 సిగరెట్లు. మన విశాఖపట్నం అయితే 15 సిగరెట్లు. మీరు కావాలంటే నేను చెప్పాను కదా ఇందాక ఎయిర్ క్వాలిటీ ఇండోర్ అని చెప్పేసి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ రోజు బయట పొల్యూషన్ ఎంత ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే, అండ్ సింపుల్ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్. సార్ ఇండోర్లో ఏం పొల్యూటెంట్స్ ఉంటుంది చెప్పాను మీకు ఆల్రెడీ. ఫస్ట్ డస్ట్ ఉంటుంది, స్మోక్ ఉంటుంది, పొలెన్స్ ఉంటాయి, అలాగే అన్వాంటెడ్ స్మెల్స్ వస్తుంటాయి. ఎల్పిజి నుంచి మన గ్యాస్ ద్వారా స్మెల్స్ వస్తుంటాయి, మన ఫ్రిడ్జ్ నుంచి గ్యాసెస్ వస్తుంటాయి, పాయిజనస్ గ్యాసెస్, అలాగే మన ఏసీ నుంచి గ్యాస్ వస్తూ ఉంటాయి. అండ్ వివోసి అండి, పెయింట్స్, పుట్టీస్, రకరకాల కార్డ్బోర్డ్స్, వాటికి అన్ని పెయింట్స్ వేస్తుంటారు కదా, అవన్నీ ఏంటి? కెమికల్సే కదా. సో కెమికల్స్ అన్ని ఏమవుతాయి? మన బాడీ లోపలికి వెళ్తాయి లేదా ఎయిర్ ద్వారా. అలాగే స్టాటిక్ ఛార్జ్ అండ్ అఫ్ కోర్స్ వైరస్, బ్యాక్టీరియా. సింపుల్ చెప్తానండి, మన బెడ్రూమ్ లోకి బాత్రూమ్ ఎప్పుడైతే వచ్చేసింది అటాచ్డ్, మనకి డిసీజులు అన్నీ వచ్చేసాయి పక్కకే, మన ఇంట్లోకి వచ్చేసాయి. ఒప్పుకుంటారు లేదా? ఎయిర్ ప్యూరిఫైర్ కావాలా వద్దా? 100% కావాలి. ఒకప్పుడు బాత్రూమ్ బయట ఉండేది,
ఇప్పుడు బాత్రూమ్ ఏమైంది, ఇంట్లోకి వచ్చేస్తుంది, ఇంట్లో నుంచి బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది, ఇలా బెడ్రూమ్ లోకి వెళ్ళడం, బాత్రూమ్ లోకి వెళ్ళడం, అలా రావడం, అంతే అయిపోయింది. లక్షల లక్షల బ్యాక్టీరియా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ సఫికేషన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్. ఎప్పుడైతే మీకు ఎయిర్ ఎక్కువ రీసైక్లింగ్ అవుతుందో దానివల్ల ఎక్కువ మీకు ఏమవుతుందంటే సఫికేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. రీసైక్లింగ్ ఏది చేస్తుందండి? ఏసీ. ఏసీ పెట్టుకున్న వాళ్ళకి, ఏసీ ఉన్న ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళకి సఫికేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ పొల్యూటెంట్స్. ఉన్నాయా లేవా ఇంట్లో? 100% ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉన్నాయి. ఎవరిల్లు అయితే తడిగుడ్డు పెడుతున్నారో, ఎవరింట్లో అయితే డోర్లన్నీ బంద్ చేసి ఏసీ ఆన్ చేసుకుంటున్నారో, ఎవరింట్లో అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు, సో ఇల్నెస్ ఎక్కువ వస్తుంది, సిక్నెస్ ఎక్కువ వస్తుంది అనుకున్న వాళ్ళందరి ఇంట్లో ఇవన్నీ ఉన్నట్టే పొల్యూటెంట్స్. ఓకే, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు షాకింగ్ ఎయిర్ పొల్యూషన్ హెడ్లైన్స్ చూసుకుంటే, హిందుస్థాన్ టైమ్స్ లో ఇండియా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కిల్స్ ఎ మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇన్ ద ఇండియా. సంవత్సరానికి మిలియన్ పీపుల్ అంట, అంటే 10 లక్షల మంది పైన చనిపోతున్నారంట ఎయిర్ పొల్యూషన్ వల్ల. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వరల్డ్స్ టాప్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రిస్క్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు ఢిల్లీ ఈజ్ ద వరల్డ్స్ వర్స్ట్ ఇన్ ఎయిర్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ మనకి 1 నుంచి 10 ర్యాంకింగ్ ఇస్తే మనకి విశాఖపట్నం, మన ఆంధ్రాలో వచ్చేసరికి విశాఖపట్నం వచ్చేసరికి ఇంచుమించుగా మనం 9వ ర్యాంక్ లో ఉన్నాం, అంటే 12 నుంచి 15 సిగరెట్లు. ఓకే, ఎయిర్ పొల్యూషన్ కాజింగ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ఇండియన్ చిల్డ్రన్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇండియా నీడ్స్ ఎన్ ఎయిర్ క్వాలిటీ క్రాక్ డౌన్. ఏమన్నారండి? ఎన్డీటీ వాళ్ళు చెప్తున్నారు ఎయిర్ క్వాలిటీ కావాలంట. ఎయిర్ క్వాలిటీ బయట కావాలా, ఇంట్లో కావాలా? ఇంట్లో కావాలి. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను ఆల్రెడీ, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ స్పెండింగ్ ఇన్ ఇండోర్స్. మీరు ఆఫీస్కి వెళ్ళినా ఇండోరే, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇండోరే. సో ఇండోర్ ఎయిర్ ఈస్ పొల్యూటెడ్. గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ కిల్లర్స్. యాక్ట్ నౌ, టేక్ ఎ రైట్ డెసిషన్ అండి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, అండ్ దిస్ ఇస్ అవర్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. సో యూ హ్యావ్ ద ఫెంటాస్టిక్ ఫినామినల్ ప్రొడక్ట్ అని నేను చెప్తాను. నేను దీని గురించి చెప్పేటప్పుడు దీని కాస్ట్ ఎంఆర్పి 19,500 రూపీస్ అండి. ఇది మనకి డిపి 18,500 రూపాయలకి వస్తుంది మనకి. ఓకే, బాగుంది బెనిఫిట్. అండ్ సింపుల్ గా చూసుకుంటే ఇది షార్ప్ కంపెనీ అండి. షార్ప్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, 107 years నుంచి ఉంది ఇండస్ట్రీలో. అండ్ వీ హ్యావ్ ఏ టెక్నాలజీ. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, జనరేట్ ఫారెస్ట్ ఫ్రెష్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి, మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిల్ ఇన్ఫెక్షన్ కాజింగ్ సబ్స్టెన్సెస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎయిర్ బట్ ఆల్సో ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే ఓన్లీ గాలిలో ఉన్న వాటిని కిల్ చేస్తుంది అనుకుంటుంది, లేదండి, సర్ఫేస్ మీద ఉన్న వాటిని కూడా ఇది కిల్ చేస్తుంది. అలాగే న్యూట్రలైజ్ స్మెల్ అండ్ అన్ప్లెజెంట్ ఆర్డర్స్. మీకు పంజెంట్ స్మెల్ తెలుసా? అమోనియాను జనరల్ గా మనకి అమోనియా తెలుసు, NH3 అంటారు దాన్ని. సో మీకు రెగ్యులర్ గా ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఎవరైనా యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్మెల్ వస్తుంటుంది, అది కూడా అమోనియా. సో అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఓకే, గాఢంగా ఉంటుంది అనమాట. అటువంటి అన్ప్లెజెంట్ స్మెల్స్ కూడా మన ఎయిర్ ప్యూరిఫైయర్ రిమూవ్ చేస్తుంది. సో మీకు రీసెంట్ గా NAD దగ్గర మనకి అది ఏదో గ్యాస్ సిలిండర్స్ లీక్ అయింది ఒకటి. ఓకే, ఆ గ్యాస్ సిలిండర్స్ లీక్ అయినప్పుడు యాక్చువల్గా మన ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్న 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. మన వెస్టేజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి. కృష్ణరాజపురంలో, కృష్ణరాయపురంలో జరిగింది కదా. ఆ గ్యాస్ లీకేజ్ అయిపోయినప్పుడు ఎవరింట్లో అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ లో ఉందో వాళ్ళకి అసలు స్మెల్ కూడా తెలియలేదు. అండ్ మనకి ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఓకే, అండ్ రిమూవ్ స్టాటిక్ ఎలసిటీ అండ్ ఇంప్రూవ్ స్కిన్ హైడ్రేషన్. ఓకే, అండ్ సింపుల్ నాట్ లీస్ట్ అండి, ప్రొటెక్ట్ యువర్ లవ్డ్ వన్స్ ఫ్రమ్ కరోనా వైరస్. సార్ ఇన్ని రకాలుగా మనకి ఇండోర్ ఎయిర్ అనేది ఇంప్యూర్ అయిపోతుంది, పొల్యూటెంట్స్ అయిపోతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఇన్ని రకాలుగా సపోర్ట్ అవుతున్నప్పుడు ఎందుకు మన ఎయిర్ ప్యూరిఫైయర్ కరోనా వైరస్ ని కిల్ చేయలేదు? సింపుల్. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఏ సర్టిఫికేట్ అండి. 91.3% లో 30 seconds లో COVID-19 కరోనా వైరస్ ని కూడా ఎలిమినేట్ చేస్తుందని మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి FP-J30 MBకి దీనికి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది జూన్ 2020లో. ఓకే, దీని మీద యూనివర్సిటీ ఆఫ్ కిటాసాట్ యూనివర్సిటీ ఆఫ్ వాళ్ళు, సెంట్రల్ హాస్పిటల్ వాళ్ళు, జపాన్ లో వీళ్ళు రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు నేను చెప్పిన టోటల్ అన్నింటిలో కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫుడ్ సప్లిమెంట్స్. సో ఇన్నర్ రిఫ్లెక్ట్ అవుటర్,
నేను ఇంటర్నల్ గా మీ స్ట్రెంత్ పెంచుకోండి, ఎక్స్టర్నల్ గా ఉన్న ఎయిర్ ని కూడా ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోండి. నేను సింపుల్ ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పిన సప్లిమెంట్స్ అన్ని కలిపి కాస్ట్ అరౌండ్ గా 2000 రూపీస్ 2500 రూపీస్ అవుతుంది. ఎయిర్ ప్యూరిఫైర్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 18,500 రూపీస్. ఇది మనకి ఆన్ సైట్ వారంటీ 2 ఇయర్స్ వస్తుంది, ఆన్ సైట్ వారంటీ. అండ్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే మనకి లెస్ కన్జంప్షన్ అనమాట. అంటే ఒక ట్యూబ్ లైట్ కి ఎంత కాలుతుందో అంత కాలుతుంది అనమాట. నేను అది రియల్ గా చూసాను. ఎందుకంటే నేను వైజాగ్ లో ఉంటాను, మా ఆఫీస్ లో నేను కంటిన్యూగా ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ లోనే ఉంటుంది. సో వీఆర్ సర్వైవ్, మేము సర్వైవ్ అవుతున్నాడు, దానికి కారణం ఎయిర్ ప్యూరిఫైర్ మా దగ్గర ఉండడం వల్ల. ఎందుకంటే నా టీంలో కూడా కొంతమంది తెలుసు, మేము రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ అనేవి ఏంటంటే మాకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో ఆ కస్టమర్స్ మేము పట్టుకెళ్ళిస్తూ ఉంటాం. ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ ఆల్సో, వాళ్ళు కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా మేమేం భయపడమండి. ఎందువల్లంటే వీ హ్యావ్ సప్లిమెంట్స్. నా పాయింట్ ఏంటంటే ఏదో మూర్ఖత్వంగా వెళ్ళమనట్లేదు. మీకు ఇమ్యూనిటీ బాగున్నప్పుడు, ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి? మీరు తీసుకునే ఫుడ్ అనేది న్యూట్రిషన్ అయ్యి ఉండి మీకు మంచి సప్లిమెంట్స్ తీసుకోగలిగితే మీకు తెలుస్తుంది మీ బాడీలో రిథమ్. సో ఎప్పుడైతే బయట నుంచి మనం బయట అంతా తిరిగి వస్తాం, తిరిగి వచ్చి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మన ఎయిర్ ప్యూరిఫైర్ మీద నుంచి చాలా సింపుల్. మనకి చెప్పాను కదా స్టాటిక్ ఎలసిటీ రిమూవ్ చేస్తుందని చెప్పేసి, స్టాటిక్ ఎలసిటీ రిమూవ్ చేయడానికి కూడా మన ఎయిర్ ప్యూరిఫైర్ బాగా సపోర్ట్ అవుతుంది. సో నేను ఒకటే చెప్తాను, ఒక రిక్వెస్ట్ మోడ్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీకు సైడ్ ఎఫెక్ట్స్ అని అడుగుతూ ఉంటారు. ఓకే, కొంతమంది సప్లిమెంట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పే ఒకే ఒక ఆన్సర్ అంటే, మీరు వాడే మొబైల్ ఫోన్ కదా, మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. తెలుసా మీకు విషయం? మీరు ల్యాప్టాప్ పెట్టుకొని ఎక్కువ వర్క్ చేస్తే, ల్యాప్టాప్ లో కూర్చొని ఎక్కువ ఇదే పోస్ట్లో కానీ కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తే మీకు సయాటికా ప్రాబ్లం వస్తుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మీరు కానీ వెస్ట్రన్ కమోడ్, మన ఇండియన్ టాయిలెట్ వదిలేసి వెస్ట్రన్ కమోడ్ మీద మీరు వెళ్ళారనుకోండి, చాలా రకాల సెవరల్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఏదైనా ఉంటే దాన్ని మనం వాడుకోవడం బట్టి ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ ఖరీదు 20 నుంచి 25 వేలు పెట్టి మనం కొనుక్కుంటాం, అవును కదా? తప్పైతే కాదు, కొనుక్కోవచ్చు. ఒక ఏసీ కొనుక్కుంటాం, ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, టీవీ కొనుక్కుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వాంట్స్, అంటే ఈ లైఫ్ స్టైల్ కావాలి. సో అంత మంచి ఇల్లు కొనుక్కున్నాం కదా, దానికి సంబంధించిన ఇది కావాలి, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం, అవునా కదా? సో ఇన్ ద సేమ్ వే ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఇప్పుడున్న పరిస్థితికి మీకు నీడ్ అండి. సో ఈ రోజు మీటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎయిర్ ప్యూరిఫైర్ కానీ తీసుకోకపోతే ఇమీడియట్ గా మీరు ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఇట్ ఈస్ ద గిఫ్టెడ్ టు యువర్ లవ్డ్ వన్స్. మీ ఇంట్లో మీరు ప్రేమించే మీ పిల్లలకి, మీ వైఫ్ కి ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ అండి. సో ఇదేదో నా పాయింట్ లో చూసుకునేసరికి ఇది బిజినెస్. అఫ్ కోర్స్ వెస్టేజ్ అనేది ఒక బిజినెస్, కానీ మేము వాడుకుంటూ మీకు చెప్తున్నాం, దాని రిజల్ట్స్ మేము తీసుకున్నాం. మేము లైవ్ లో టెస్టిమోనీస్ చూసాం, వీడియోస్ చూసాం. ఈ రోజు నా టీం తరపు నుంచి 42 ఎయిర్ ప్యూరిఫైర్ మేము ఇచ్చాము. రియల్లీ వి ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందువల్లంటే దోస్ పీపుల్ ఆర్ వెరీ బ్లెస్డ్. సో నాకు తెలుసు అంటే పేరుతో సహా నాకు తెలుసు ఎవరెవరి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉందో, దే ఆర్ వెరీ హ్యాపీ కస్టమర్స్. సార్ నేను చెప్పడం కాదు సార్, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడిన వాళ్ళు 8 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఓకే, సో ఇలాగే మేము ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైర్స్ అండి. సో కొంతమందికి నేను నా తరఫున కొంతమందికి ఇచ్చాను, అన్ని వేళ ఫొటోస్ తీసుకోలేదు కొంతమందికి. అలాగే చాలా మంది నార్త్ ఇండియాలో కూడా వాళ్ళకి, అండ్ హాస్పిటల్స్కి మీరు ఫోకస్ చేస్తే ఎక్కువ మంది హాస్పిటల్స్కి ఇవ్వాలండి. అలాగే డయాగ్నోస్ సెంటర్స్ లో కూడా ఇస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు, మనం చెప్పాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్, నాట్ సేల్. మనం చెప్తే కదా వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, అండ్ డెంటిస్ట్ కి, ఓకే, డెంటల్ ల్యాబ్ చూసారు కదా మీరు. సో అలాగే ఈ డయాగ్నోస్ సెంటర్స్ లోని, పాథాలజీ ల్యాబ్స్ లోని, ఓకే సార్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా అందరికీ కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని వాళ్ళు అవుతారండి. అండ్ అఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు ఈ సెషన్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడితో సెషన్ ఎండ్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను. సో ఎనీబడి వాంట్ ఎనీ క్వశ్చన్స్? సో ఏమైనా మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే డెఫినెట్ గా మీరు అడగ